హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే కొత్త రెవెన్యూ చట్టంలో అయితే సాధారణ అమలుకు విముక్తి కలిగే అవకాశం అయితే ఉంది. వ్యవసాయేతర భూములకు ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం అయితే తీసుకురానుంది. చాలా సేవలు సులభంగా వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం అవుతుందని, ఒకరిద్దరు అవసరాలకు కాకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రికార్డ్స్ ఆఫ్ రైట్ చట్టం 2024 ముసాయిదా ఉందని పలువురు రైతులు అయితే అన్నారు. పాస్బుక్లు రాని భూముల సమస్యలు పరిష్కరించడం, సర్వే కోసం కొత్తగా భూ హక్కులను రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని అయితే రూపొందిస్తున్నట్టు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. పలువురు దీనిపై స్పందిస్తూ ముసాయిదా బిల్లు రైతులకు సానుకూలంగా ఉందని చెప్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్ల ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. భూమి హక్కుల కోసం 18 రకాల పద్ధతులను అయితే ఇందులో ఉంచారు. ఏ రకంగానైనా హక్కుల బదలాయింపు జరిగినా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటే ROR లో నమోదు చేయాల్సి ఉంటుంది. వారసత్వంగా వస్తున్న భూములు, దస్తావేజులు, భాగాలు పంచుకోవడం ద్వారా వచ్చిన హక్కుల బదలాయింపునకు పాత చట్టంలో ఉన్న నిబంధనను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పద్ధతుల్లో తహసీల్దార్లే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేస్తారు. అయితే మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు కూడా కొత్త చట్టంలో ఉంటుంది. విచారణ సమయంలో తప్పులేమైనా గుర్తిస్తే ఆయా కారణాలను వివరిస్తూ మ్యూటేషన్ అయితే నిలిపివేయవచ్చు. ఇప్పటి చట్టంలో అయితే అవకాశం అయితే లేదు. రిజిస్టర్ దస్తావేజులు, భాగపంపకాలు, వారసత్వ హక్కుల మ్యూటేషన్ ని విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి RDOకు అధికారం అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అయితే చేశారు. రిజిస్ట్రేషన్ కు వెళ్లేవారు ఈ మ్యాప్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధనను అయితే తెస్తూ ఉన్నారు. ఈ మ్యాప్ కూడా ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత మాత్రమే ఈ మ్యాప్ ను తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. అంటే ప్రభుత్వం ఒక తేదీని మీకు నిర్ధారిస్తే ఆ తేదీలోపు మీకు పరిష్కారం జరగకపోతే అప్పుడు మీరు మీ భూమి యొక్క మ్యాప్ ను తహసీల్దార్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే తీసుకున్న సాదా బైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులాగానే పరిగణించాలని, తద్వారా పెండింగ్ లో ఉన్న 9.4 లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతున్నాయి. స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను సమస్య పరిష్కరించే సమయంలో కట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కొత్తగా అమలు చేయబోయే చట్టం ద్వారా సాదా బైనామా సమస్యలను పరిష్కరించేలా అయితే పొందుపరిచారు. కొత్త దరఖాస్తులను పరిష్కరించే సమయంలో మాత్రం రిజిస్ట్రేషన్ రుసుము మరియు స్టాంపు డ్యూటీకి సంబంధించిన డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సాదా బైనామాల పరిష్కార అధికారం పాత చట్టంలో కలెక్టర్లకు ఉండగా ఇప్పుడు కొత్త చట్టంలో RDOలకు కూడా అధికారాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా పరిష్కారం తొందరగా అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామంలో ఉన్న ఇంటి స్థలాలకు సంబంధించి ఆబాదీ ప్రత్యేకమైన హక్కులను కల్పించాలని కొత్త చట్టంలో పేర్కొనడం జరిగింది. భూదార్తో పాటు ఆబాదీలకు ROR కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. పాత రెవెన్యూ చట్టంలో ROR రికార్డుకు మరియు గ్రామ పహానికి ఏమాత్రం సంబంధం అయితే లేదు. కానీ ఇప్పుడు అందుబాటులో రానున్న కొత్త చట్టంలో హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పహానిలో కూడా ఉన్న హక్కులను సంబంధిత రికార్డులో నమోదు చేసేలా కొత్త నిబంధన అయితే విధించారు. ఈ చట్టం వల్ల ఎంతో కొంత రైతులకు అయితే మేలవుతుందని చెప్పొచ్చు. ఈ కొత్త రెవెన్యూ చట్టం మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోను నేను ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది పూర్తిగా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.